సహోదరులారా, ఒక ఊర్లో మంచి కుటుంబం ఒకటి ఉంటుంది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న కుటుంబం అది. ఆయన సముద్రంలో చిన్న చిన్న లాంచీలు అవి నడుపుకుంటూ ఉంటాడు. మెల్లమెల్లగా వ్యాపారంలో లాభాలు తెచ్చుకొని స్టీమర్లు, లాంచీల దగ్గర నుంచి ఓడలు కొనుక్కునే స్థితికి వెళ్తాడు. కార్గో ఓడలు తిప్పుతూ ఉంటాడు. బాగా సంపాదిస్తుంటారు. సహజంగా మనుషులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత అందరూ దగ్గరికి చేరతారు కదా. ఆ ఇల్లు ఎప్పుడు వచ్చే పోయే బంధువులతోనూ స్నేహితులతోనూ ఉంటుంది. ఆయన తన దాన్ని వ్యాపారాన్ని విస్తరింపచేయడానికి ఆలోచిస్తుంటాడు. అప్పటికే 3 ఓడలు ఉంటాయి. మంచి పేరు వస్తుంది. అనేక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, బ్యాంకర్స్ వచ్చి మీకు మేము ఓడలు కొనుక్కుంటానికి డబ్బులు ఇస్తామని చెప్తారు. వాళ్ళందరూ వచ్చిన దాన్ని బట్టి ఈయన కూడా తనకున్న అనుభవంతో ఒకేసారి ఒక 5 ఓడలు కొని 5 బ్యాంకుల నుంచి తీసుకొని వాటన్నిటిని ఇట్లా సముద్రంలో పంపిస్తారు. ఉన్నటువంటి దురదృష్టవశాత్తు ఆ 5 సరైనటువంటి మార్గంలో వెళ్ళక సముద్రంలో మునిగిపోతాయి. తీవ్రమైన అప్పుల పాలైపోతాడు. సుమారుగా తనకున్నవన్నీ అమ్మేసుకున్నా సరే కట్టుకుంటానికి ఉండదు. రమారమి కట్టుబట్టలతో ఊరి చివరిలో ఎక్కడో ఉన్న ఒక చిన్న ఇంట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మంచి బతుకు బతికి అట్లా బ్రతకడానికి ఇబ్బందిగా ఉన్నా ఉన్నదాంతో సరిపెట్టుకుంటూ ఉంటాడు. వాళ్ళ బంధువులు ఒక ఆయన మాత్రం ప్రతి ఆదివారం ఎప్పుడోసారి వచ్చి వాళ్ళని పలకరిస్తూ ఏదో ఒకటి కూరో పచ్చడో వాళ్ళకి ఇచ్చి వెళ్తూ ఉంటాడు. ఆయన వీళ్ళు బాగా డబ్బు ఉన్నప్పుడు వచ్చేవాడు. డబ్బు కోల్పోయిన తర్వాత కూడా వచ్చేవాడు. తన యొక్క స్నేహాన్ని మార్చుకోలేదు. ఆ బంధుత్వాన్ని మర్చిపోలేదు. వీళ్ళ దగ్గరికి ఎవరో వచ్చేవాళ్ళు కాదు, ఎక్కడ డబ్బులు అడుగుతారో అని. డబ్బులు ఉన్నప్పుడు అందరూ తిన్నవాళ్లే. సహోదరులారా, మెల్లమెల్లగా ఈయన మరలా స్టీమర్ డ్రైవర్గా తన జీవితాన్ని మెల్లగా ప్రారంభించుకొని మెల్లగా కొన్ని సంవత్సరాలకి మళ్ళీ స్థిమిత పడతాడు. అప్పుడు మళ్ళీ అందరూ చేరటం మొదలుపెట్టారు. కానీ ఈయన మాత్రం ఏ బంధువు అయితే ఆయన ఇంటికి వచ్చేవాడు ఆ బంధువుతో బంధుత్వాన్ని పెంచుకొని ఆ పిల్లలకి వీళ్ళ పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసి అతను తన ఇంటివాడిగా చేసుకుంటాడు. సహోదరులారా, గుర్తుంచుకోండి, పరిస్థితులు మారచ్చు, దేవుని ప్రేమ మారదు. మనం మారతాం. మన యొక్క పద్ధతులు మారిపోతాయి. అట్లా మారకుండా దేవుని వెంబడించాలని, ఎప్పుడూ ఆయనతోనే జీవించాలని, మన ఎడల తన ప్రేమను చూపిస్తూ ప్రాణాన్ని పెట్టిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ బాగున్నారు కదా. మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభు నన్ను ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 44వ కీర్తన 18వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 44వ కీర్తన 18వ చరణం. మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గములను విడిచిపోలేదు. మరొకసారి చెప్తున్నాను, మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గాన్ని విడిచిపోలేదు, లేదా విడిచి తొలగిపోలేదు. సహోదరులారా, మీరు విన్నట్లయితే ఇశ్రాయేలు జీవితంలో చాలా బాధ కలుగుద్ది. ఇశ్రాయేలీల మీదకి విరోధులు వస్తారు. వాటన్నిటినీ దేవుడు తప్పిస్తుంటాడు. ఒక సమయం వచ్చినప్పటికీ వీళ్ళ మీదకి నింద, వైరం ఇవన్నీ ఎక్కువ అవుతాయి. దేవుడు వీళ్ళని విడిచిపెడతాడు. ఎందుకు విడిచిపెట్టాడో మరి మనకు తెలియదు. ఆ పరిస్థితులను బట్టి, ఈ కీర్తన రాసిన సమయాన్ని బట్టి దోపుడు సొమ్ముగా వీళ్ళు అప్పగింపబడ్డారంటారు. ఆ టైంలో కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. దూషించే వాళ్ళు మాటలు గట్టిగా వినపడుతున్నాయి. తలలాడించడానికి ప్రజలు వీళ్ళని చూసి అరే వీళ్ళ బ్రతుకు ఏమైపోయిందా అని అనుకోవటానికి ప్రజలందరూ కూడా వీళ్ళు అట్లా ఉంచారు. అంతేకాకుండా మమ్మల్ని సామెతకు హేతువుగా చేసావు. ఏదో అంటారులేరా, ఒకప్పుడు ఎట్లా బతికిన వాళ్ళు ఈరోజు ఎట్లా బ్రతుకుతున్నారు అని అంటుంటారు. నిందాస్పదంగాను, చుట్టూ ఉన్న వాళ్ళ దృష్టికి ఎగతాళిగాను ఉంచావు. మమ్మల్ని అన్ని జనుల్లో చెదరగొట్టావు అని చెప్తూ
ఈ కోరహ కుమారులు రాసిన ఒక గొప్ప మాట ఏంటంటే, అయినను ఇదంతా మా మీదకి వచ్చినాను అంటే 44:17 ఈ మాట ఉంటుంది. మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మీరు ద్రోహులం కాలేదు, మా హృదయములో వెనకకు మరలిపోలేదు. క్రైస్తవ భక్తి, స్పష్టమైన క్రైస్తవ భక్తి ఇక్కడే మనకు కనిపిస్తుంటుంది. హృదయాలు వెనక్కి మరలి వెళ్ళిపోలేదు అంటుంటారు వీళ్ళు. హృదయాలు వెనకకి మరలిపోలేదట. సహోదరులారా, చాలాసార్లు మన హృదయాలు వెనక్కి వెళ్ళిపోతుంటాయి. కొన్ని చోట్ల నేను గమనిస్తుంటాను. దేవుడు నమ్మిన వాళ్ళే దేవుడు గొప్ప కార్యాలు చేయలేదని, వారు ఆశించిన వాటిని చేయలేదని దేవుణ్ణి విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతుంటారు. సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళారు అంటలేదు నేను. సంఘాన్ని విడిచిపెడుతుంటారు, వేరే సంఘాలకి మారుతుంటారు. వాళ్ళ ఒపీనియన్స్ని బట్టి, వాళ్ళ యొక్క జడ్జిమెంట్స్ని బట్టి వాళ్ళు వెళ్తుంటారు. సరే, ఏదేమైనప్పటికీ సంఘాలు మారిన వాళ్ళ గురించి కాదు కానీ నేను చెప్పేది, ఏకంగా అసలు సంఘానికి వెళ్ళడమే మానేసి దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టి అన్ని జనుల్ని వెంబడిస్తుంటారు, అన్ని దేవతలను వెంబడిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, వీళ్ళు ఆశించింది దేవుడు అవ్వలేదు. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా పొందుకున్నారంటే అక్కడ పొందుకోలేరు. కాబట్టి వీళ్ళు అస్థిరులు. కానీ మనం ఎప్పుడు దేవుని విషయంలో స్థిరులుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం యొక్క ముగింపును మనం చూస్తే, ప్రభునందు మీరు చాలా ప్రయాసపడుతున్నారు సహోదరులారా, మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి నందు స్థిరులను కదలని వారుగా ఉండాలి. ప్రభునందు స్థిరులుగాను కదలని వారు, ఆయన కార్యాభివృద్ధి నందు ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి అని చెప్తాడు. ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి అని చెప్తాడు. కనుక సహోదరులారా, దేవుని విషయంలో మనం ఎప్పుడు తొట్టిల్లకూడదు, హృదయం వెనక్కి తప్పుకోకూడదు. ఎమోషనల్గా కొంత డ్యామేజ్ జరిగితే జరగవచ్చు ఎప్పుడైనా, అది కూడా జరగకుండా కాపాడుకున్నవాడు ధన్యుడు, తమాయించుకున్నవాడు ధన్యుడు, దేవుని సహాయం చేత గెలిచినవాడు ధన్యుడు. అలా కాకుండా ఒక్కోసారి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సరే, ఏదైనా మీకున్న ఎమోషన్స్, మీకున్న వీక్నెసెస్ని బట్టి ఇక్కడ జరగచ్చు. కానీ నేను చెప్తున్నాను, దేవునికి ఎప్పుడు దూరం అవ్వద్దు. దేవునికి దగ్గరగా జీవించడానికి ఇష్టపడండి. దేవుని దగ్గర నుంచి మీ హృదయాలను ఎప్పుడు దూరం చేసుకోవద్దు. చాలా పొరపాటు. లేదు పాస్టర్ గారు, నేను చాలా పాపం చేశాను, అసలు నేను ఎప్పటికీ కోలుకోలేని పెద్ద పాపం చేశాను అనిపించినా సరే, నేను చెప్తాను ప్రభు ప్రేమను, మీరు ఎప్పుడు కూడా అటు విషయాల్లో దేవునికి దూరం అవ్వద్దు. దేవునికి దూరంగా ఎప్పుడు వెళ్ళొద్దు మీరు. మన దేవుడు గొప్ప దేవుడు. మీకు మాట చెప్తాను, ఈ దేవుని మీరు తెలుసుకోవాలా. ఆయన తెలుసుకోవడట్లు ఆయనే మిమ్మల్ని చేశాడు. మీ అంతటా మీరుగా ఆయన దగ్గరికి రాలా, ఆయన మిమ్మల్ని ఆకర్షించాడు. ఎంతోమందికి లేని భాగ్యం మీకు ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యాల దగ్గరికి వచ్చినప్పుడు మీకు కనిపిస్తుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి మనం ఎట్లా తప్పించుకుంటాం. నీ అంతటా నువ్వు పుట్ల, దేవుని యొక్క తలంపులో నువ్వు పుట్టుకొని వచ్చావు. దేవుని యొక్క ఆశీర్వాదంగా నీ గృహంలో నువ్వు పుట్టావు. లేదు, దేవుని యొక్క చిత్తం ప్రకారం నువ్వు పుట్టావు, పెరిగావు, ఎదుగుతున్నావు. ఒక వయసు వచ్చిన తర్వాత దేవుడు నిన్ను దర్శించాడు. నేనే దేవుణ్ణి అని ఆయన తెలియజేసుకున్నాడు. నేనే దేవుణ్ణి అంటే మనం నమ్ముతామా? అంత త్వరగా నమ్మం. నీలో నమ్మిక పుట్టించాడు. నమ్మే విశ్వాసాన్ని నీలో కలిగించాడు. విశ్వాసంలో కొనసాగేటట్లు చేశాడు. ఇవన్నీ ఎందుకు చేశాడంటే, నీ వల్ల ఆయనకు పైసా ప్రయోజనం కూడా ఉండదు. మీరు అది గుర్తుంచుకోండి. నీ వల్ల ఆయనకేం ప్రయోజనం ఉండదు. మనలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మందిని దేవుడు పోషిస్తున్నాడు. కానీ నువ్వెందుకనో ఆయనతో పాటు కలకాలం ఉండాలని ఆయన సంకల్పించాడు. ఆ సంకల్పంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి తప్పు జరిగిందేమో దేవునికి క్షమాపణ చెప్పు. వ్యతిరేకంగా ప్రవర్తించేవేమో దేవునికి క్షమాపణ చెప్పు. దేవుని మాత్రం విడిచిపెట్టొద్దు సహోదరులారా. లేదండి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి, దేవుడు మాకు మేలు చేయలేదు అనుకోవద్దు. ఇబ్బందులు పడుతున్నప్పుడు నీ పక్కనే దేవుడు నిన్ను చూస్తుంటాడు. ఎప్పుడు ఆయన మనల్ని చూస్తాడు. అస్సలు మీరు విడిచిపెట్టద్దు దేవుడిని. కోరహ కుమారులు చెప్తున్నారు, అన్ని జనులకు ఆహారాన్ని అప్పగించినట్టు మాకు అప్పగించావు. మేము ఎరుగని దేశాలు మమ్మల్ని చెదరగొట్టావు. మా బ్రతుకులు ఎటు వెళ్ళిపోయినా మాకే తెలియట్లేదు. మా బాలురు ఆ యొక్క మోపులు మొయ్యలేక తడబడుతున్నారు. మా ముఖాలు నల్లబారిని అన్నట్లు కొన్ని చోట్ల చెప్తా ఉంటారు కీర్తనలు. ఇంత వచ్చినా సరేనంట ఈయన చెప్తున్నాడు, ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, ఎంత చక్కగా చెప్తున్నాడు, మా హృదయములు వెనుకకు మరలిపోలేదు. ఏరా, ఏం చేద్దాం, ఇట్లా అయిపోయింది మన పరిస్థితి. అయితే అయిందిలే బాబాయ్, అయితే అయిందిలే పెదనాన్న, చిన్నోడా,
మనం చచ్చే వరకు దేవుని విడిచిపెట్టద్దురా అని చేతులు పట్టుకొని అందరూ దేవుని వైపే సాగారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదరి, సహోదరుడా, ఆర్థిక పరిస్థితి చితికిందా? ఆత్మీయ పరిస్థితి బద్దలైపోయిందా? నువ్వు నువ్వు ప్రయాణిస్తున్న ఆత్మీయ నోవ బద్దలైపోయిందా? కంగారు పడొద్దు. ప్రభు మళ్ళా కట్టగలడు. ఏమీ లేని చోట అన్నీ ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు, అన్నీ ఉన్న చోట ఏమీ లేనిట్టుగా చేయగలిగిన దేవుడు, ఓడ బద్దలైనంత మాత్రాన, నీ బ్రతుకు బద్దలైనంత మాత్రాన కట్టలేడు అనుకోవద్దు. చచ్చిన వారిని లేపే దేవుడు బ్రతికున్న నీ జీవితంలో మేలు చేయడా? సజీవులే కదా ప్రభువును స్తుతించాల్సింది. కనుక మనం వెనక్కి తగ్గిపోకూడదు. పౌలు ఎంతో పటిష్టంగా దేవుని సేవ చేస్తూ వచ్చాడు. ఆయన దేవుని సేవ చేస్తూ వచ్చినప్పుడు, పౌలు ఎప్పుడూ దేవునితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నాడు. ముమ్మారు బెత్తాలతో కొట్టారు. 5 సార్లు బెత్తాలతో కొట్టబడ్డాడంట. ముమ్మారు యూదులతో కొట్టబడ్డాడంట. రాళ్లతో కొట్టబడ్డాడంట. చచ్చిపోయాడేమో అని చెప్పి ఊరు బయటికి వేడబడ్డాడు. అన్ని జనుల వల్ల ఆపదలు, ప్రయాణం వల్ల ఆపదలు, నదుల వల్ల అయిన ఆపదలు, అరణ్యాల్లో వచ్చే ఆపదలు, దొంగల వల్ల వచ్చిన ఆపదలు, కపట సహోదరుల వల్ల వచ్చిన ఆపదలు, ఎన్నిసార్లు ఎటు నుంచి ఎటు నెలకు కొట్టబడ్డాడు. కానీ అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, లేదా నాకు చావైతే మేలు. బట్ బ్రతికేనా క్రీస్తు కొరకు బ్రతుకుతాను. పౌలుకి కలిగిన ఇబ్బందులను బట్టి, పౌలుకి కలగబోయే ఇబ్బందులను బట్టి సంఘమంతా ఆయన గురించి ఏడుస్తుంటే ఆయన అంటాడు, బంధకాల్లోకి వెళ్తున్నాను, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? క్రీస్తు కొరకు నా ప్రాణం కూడా పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన నిమిత్తం నా ప్రాణాన్ని నేను ప్రియమైనదిగా ఎప్పుడు ఎంచుకోలేదు అని. ప్రాణం పోతే మరుక్షణం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రాణం ఇడునంతగా మనం ప్రేమించాలంట ఒకళ్ళనొకళ్ళు, ప్రభువుని కూడా. కనుక సహోదరులారా, ఏం కంగారు పడద్దు. పరిస్థితులు మారతాయి. ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్తున్నాను, గాడ్ కెన్ చేంజ్ ఎవ్రీ సిట్యుయేషన్. ప్రతి పరిస్థితిని మార్చగల దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ప్రతిదాన్ని మార్చగలడు దేవుడు. లెట్ ద టైం కమ్. ఆ సమయం రానవ్వండి, నిర్ణయకాలం రానవ్వండి. విడిచిపెట్టాడు దేవుడు. విడిచిపెట్టాడు అనుకుంటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాడు. లేదు పాస్టర్ గారు, నేను అట్లా కాదు, నాకు తెలుసు కదా, నేను దేవునికి చాలా దూరం అయ్యాను. అయ్యయ్యో, నువ్వు దేవుని దూరంగా వెళ్ళేవేమో. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, ఆయన నీ దగ్గరే ఉన్నాడు, నీ పక్కనే నిలబడ్డాడు. నీ ప్రక్కన నిలబడి నువ్వు ఎప్పుడు ఆయన వైపు తిరుగుతావా అని చూస్తున్నాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తావా సహోదరుడా, సహోదరి? దేవుడు చేసిన గొప్ప మేళ్ళు. దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. మనకిచ్చిన వాగ్దానం ఉంది, అంతవరకు ఆయన మనల్ని కాపాడును, అంతవరకు ఆయన మనల్ని కాపాడతాడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. శ్రమల్లో నేను అతనికి తోడై ఉండును, అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను తప్పిస్తాను, అతను నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతను గొప్ప చేస్తాను. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలని నమ్ము. నీ కొరకే ఈ వాగ్దానాలన్నీ, నా కొరకే ఈ వాగ్దానాలన్నీ. ఇవి నీ కొరకు దేవుడు స్పష్టంగా మాట్లాడిన మాటలు, నిన్ను ప్రేమించి మాట్లాడిన మాటలు. కృంగిపోవటానికి సమయం కాదు. మళ్ళీ కూడబలుక్కొని మళ్ళీ లేవటానికి సమయం ఇది. ఉన్న కొద్ది ఆత్మీయతను కూడబెట్టుకొని మళ్ళీ లేచి శిఖరం వలె నిలబట్టడానికి సమయం ఇది. దేవుని వైపు చూడు. ఆ 5 ఓడలు మునిగిపోయి ఊరి బయటకు వెళ్ళిపోయి ప్రతిరోజు కొన్ని వందల మందికి అన్నం పెట్టే వ్యక్తి ఆ రోజు అన్నం ఎట్లా పడుద్ది అన్నప్పుడు కూడా ఒక బంధువు అతన్ని విడిచిపెట్టలేదు. మనుషుల్లోనే ఇలాంటి వాళ్ళు ఉంటే దేవుడు నిన్ను ఇంటికి విడిచిపెడతాడు? మనుషుల్లో అతను ప్రేమించిన వాళ్ళని అతను మళ్ళీ ప్రేమించాడు. దేవుడు నిన్ను ప్రేమించి ప్రేమకు తార్కాణంగా ఇల్లో, ఉద్యోగమో, భార్యనో, భర్తనో, పిల్లలనో మాత్రమే ఇవ్వాల, ఆయనగా నీకు ఇచ్చుకున్నాడు. ఆయన కొరకు నువ్వు ఏదన్నా ఇస్తానికి సిద్ధపడాలి. దయచేసి దేవుని విడిచి దూరం అవ్వద్దు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, నీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా, చాలాసార్లు మీ మీద మాకు కోపం వస్తుంది. మాకు నచ్చింది జరగకపోతే మేము విసుక్కునే మనుషులు. దయచేసి మమ్మల్ని క్షమించు. అట్లా మేము ఉండకూడదు కదా. నీ కొరకు జీవించేవారిగా మమ్మల్ని చేయి. మమ్మల్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాం. నీ కటాక్షం మాకు దయచేయమని ప్రార్థన చేసి, మంచి దేవుడా నీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ప్రతి చోట నీ సాక్షులుగా మేము ఉండాలి. కొన్ని చోట్ల మేము అట్లా లేము. కొన్నిసార్లు మా హృదయాలు మీ దగ్గర నుంచి తప్పిపోయింది. కోరహ కుమారులు చెప్తున్నారు, మా హృదయాలు తప్పిపోలా, నీ నిబంధన మేము మేరలా, నిన్ను విడిచి మేము మరలిపోలేదు అంటున్నారు.
మేము ఎప్పటికీ అట్లా వెళ్ళకూడదు ప్రభా. బలహీనం కదా ప్రభా, అనేక బలహీనతల మధ్య నడుస్తున్న బలహీనమైన మనుషులు. అయ్యా దయచేసి పెళుసైన మనస్తత్వం కలిగిన మమ్మల్ని గట్టిపరిచి దట్టపరచండి. మరలా నీ దగ్గరికే చేరాం, నిన్ను విడవం. నిజంగా మేము మిమ్మల్ని విడిచిపెట్టాం ప్రభా. మా పాపాలకి, మేము తప్పులు చేసిన తప్పులకి మమ్మల్ని నువ్వు శిక్షించు. నిజంగా తండ్రిలా మీరు మమ్మల్ని కొట్టండి, కానీ మమ్మల్ని దూరం చేయొద్దు. నీ కృపకు దూరం చేయొద్దు. మీ చేతులకి నన్ను నా సహోదరులను అప్పగించుకో. బలపరిచి భద్రపరచు. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ క్రీస్తు పుణ్యనామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.